మ్యాడ్ 2 మూవీ చూశాను భయ్య. ఓవరాల్‌గా నాకైతే మూవీ నచ్చేసింది. పైసా వసూల్ మూవీ లాగా అనిపించింది. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి మూవీలో. ఓవరాల్‌గా ఇట్స్ ఎ వర్తీ వాచ్ అనిపించింది మూవీ. కొన్ని చోట్ల క్రింజ్ కామెడీ కూడా ఉంది. అయినా కూడా మనకు నవ్వొచ్చేస్తుంది. కుదిరితే మీ ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో వెళ్లి చూడండి మూవీని. కళ్యాణ్ శంకర్ గారు డైరెక్టర్ గారు ఈ మూవీని పాస్ అయ్యారని చెప్పొచ్చు. నాకైతే నచ్చింది మూవీ. మ్యాడ్ అంత పెద్ద హిట్ అయింది కాబట్టి మ్యాడ్ 2 కూడా ఇంకా బాగుంటుంది అని అనుకుంటాం. వెళ్తాం. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అట్‌లీస్ట్ ఐ హోప్ 75% రీచ్ అయ్యారనుకుంటున్నాను నేనైతే. ఫర్ ష్యూర్‌గా కలెక్షన్స్ అయితే వస్తాయి. మూవీలో మెయిన్ రోల్ లడ్డు రోల్ అని చెప్పొచ్చు భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్‌గా తన మ్యారేజ్ గురించి, ఆ మ్యారేజ్‌లో జరిగే ఆ కామెడీ సీన్స్ హ్యూమరస్‌గా మంచిగా కొన్ని క్రింజ్ కామెడీ ఉన్నా కూడా బాగుందనిపించింది. అండ్ డీడీకి రోల్ బాగుంది. బట్ ఇంకొంచెం ఎక్కువ కామెడీ సీన్స్, కొంచెం ఎక్కువ డైలాగ్స్ రాసుంటే ఇంకా బాగుండు అనిపించింది. నార్ని నితిన్ గారికి అలా ఫేడ్ అవుట్ అవ్వకుండా ఇంకొంచెం మంచి సీన్స్ ఏమైనా యాడ్ చేస్తుంటే బాగుంటుందేమో. బట్ లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ఏదో ఒక స్పార్క్ ఇచ్చినట్టుగా ఇచ్చారు. ఓకే ఫైన్ చెల్తా. లడ్డూకి వాళ్ళ ఫాదర్‌కి జరిగే ఆ కామెడీ సీన్స్, ఆ డైలాగ్స్ క్రింజ్ అయినప్పటికీ బట్ మనం ఖచ్చితంగా నవ్వుతాం థియేటర్‌లో. సునీల్ గారి కామెడీ, సత్యం రాజేష్ గారి కామెడీ, ఆ టైమింగ్, శుభలేఖ సుధాకర్ గారి టైమింగ్, కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని పేలే యాక్చువల్లీ. మ్యూజిక్ అయితే చిత్త కొట్టేశాడు బీమ్స్. చాలా బాగుందనిపించింది. ఫస్ట్ పార్ట్ పెద్ద హిట్ మ్యూజికల్‌గా. బట్ ఈ పార్ట్ కూడా బాగుందనిపించింది మ్యూజిక్. ఎక్కడ కూడా ల్యాకింగ్‌లా అనిపించలేదు. సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ స్వాతి రెడ్డి సాంగ్ అయితే ర్యాంప్ అని చెప్పొచ్చు. ఫర్ మీ నాకైతే మూవీ నచ్చేసింది. అండ్ చూద్దాం మ్యాడ్ 3 థర్డ్ పార్ట్ కూడా వస్తుంది. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఇలాంటి మూవీస్ రావాలి. ఇలాంటి నవ్వుకుండే మూవీస్ రావాలి భయ్య అప్పుడప్పుడు. మిమ్మల్ని ఒక 2 అవర్స్ హ్యాపీగా నవ్వించే మూవీ ఇది. హ్యాపీగా చూసేయండి. నాగవంశీ గారు చెప్పినట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లాజిక్స్ మీరు గాని ఆలోచించి అరే ఇదేంటి ఇలా ఉంది అనుకుంటే మూవీ మీకు నచ్చదు. సో అవన్నీ వదిలేసి మూవీ చూస్తే మూవీలా చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హైగా ఉంటాయి. సో ఇన్ మై వ్యూ ఈ మూవీకి నా రేటింగ్ ఫర్ 10 ఇట్ కెన్ బి 7. ఫ్రెండ్స్, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మై హంబుల్ రిక్వెస్ట్, ఇలాంటి రివ్యూస్ కొరకు, మూవీ అప్డేట్స్ కొరకు kindly please subscribe our YouTube channel Review Ticket. See you again. Thank you.